మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. నందూస్ వరల్డ్ ఈ పేరుతో యూట్యూబ్లో చాలామందిని ఎంటర్టైన్ చేసినటువంటి జంట ఇప్పుడు ఒక కేసు వివాదంలో ఇరుక్కుంది. ఏకంగా ఇది ఒక స్కామ్ అని చెప్పి అంటున్నారు. మన దేశంలో ఉన్నవాళ్లే కాదు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా బాధితులంటూ రోజు రోజుకి ఈ జాబితా పెరుగుతుంది. అయితే తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవంటూ ఈ జంట అనౌన్స్ చేశారు. ఇది కూడా ఫేక్ అంటూ కౌంటర్ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది? విజయవాడలో కొన్ని కేసులు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. అలానే యూకేలో ఇతర ప్రదేశాల్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వసూళ్లపైన కంప్లైంట్లు వరుసగా వస్తున్నాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు ప్రముఖ అటార్నీ ఎన్ఆర్ఐ కావేటి శ్రీనివాస్ గారు యుఎస్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు. కావేటి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఏంటి ఈ కేసు? ఈ నందూస్ వరల్డ్ వీళ్ళు డబ్బులు వసూలు చేశారని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలానే వీసాలు ఇప్పిస్తామని, యూకేలో పర్మనెంట్ రెసిడెన్సీ ఇప్పిస్తామని ఇట్లా రకరకాల మాటలు చెప్తున్నారు. వాళ్ళేమో మాకు అసలు సంబంధమే లేదు, ఇవంతా కట్టు కథలు, కొంతమంది కావాలని ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు డబ్బులు చెల్లించి మరీ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. ఏంటి సార్ ఈ వివాదం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళు సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసము వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు జనాల దగ్గర. అంటే వాళ్ళు అక్కడ యూకే సిటిజన్స్, కొన్ని కంపెనీస్ రిజిస్టర్ చేశారు, కొన్ని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల గ్రూపుల ద్వారా ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో మాకు ఉద్యోగం ఇవ్వండి, మమ్మల్ని స్పాన్సర్ చేయండి అంటే, నేనంటే చూసిన ఎవిడెన్సెస్ ఆన్లైన్లో ఇప్పుడు కొంతమంది ఒక 8 మంది బాధితులు పంపిస్తున్నారు ఎవిడెన్సెస్ నాకు. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం ఇస్తాము ఒకటి, రెండోది మీకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే యూకేలో మీరు ఒకవేళ వర్క్ పర్మిట్ చేసుకొని ఉండాలనుకుంటే మీరు అక్కడ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఎంప్లాయర్ దగ్గర ఉంటేనే మీరు వీసాలు ఫైల్ చేసుకోవచ్చు, మీకు కానీ వాళ్ళ పిల్లలకి, వైఫ్ పిల్లలకే కానీ. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేసేటప్పుడు ఎంప్లాయర్కి అర్హత ఉండదు ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. అది యుఎస్లో అయినా అంతే, యూకేలో అయినా అంతే, అన్ని కంట్రీస్లో అంతే. అంటే ఎందుకు అంటే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యూకేలో మేము లా ప్రాక్టీస్ చేస్తాం. యూకేలో నేను క్వాలిఫైడ్ సొలిసిటర్, నేను అక్కడ ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ ఉంది నాకు. అక్కడ నడిబొడ్డు సెంట్రల్ లండన్లో ఆఫీస్ ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళందరూ కాంటాక్ట్ చేస్తున్నారు మనకి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేస్తాను అని డబ్బులు తీసుకోవచ్చా? అది తీసుకోకూడదు, అది నేరము. నంబర్ 1. నంబర్ 2, డబ్బులు హస్బెండ్ అకౌంట్లో కొన్ని తెప్పించుకుంటున్నారు, వైఫ్ అకౌంట్లో కొన్ని తెప్పించుకుంటున్నారు. మరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇమిగ్రేషన్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎంప్లాయర్గా డబ్బు తీసుకోవడానికి అర్హత లేదు. అది ఫ్రాడు, మిస్రిప్రజెంటేషను, ఇమిగ్రేషన్ లా ప్రకారము, క్రిమినల్ లా ప్రకారం నేరమైనప్పుడు మీరు డబ్బులు అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లలో తెప్పించుకొని డబ్బులు బ్యాంకులలోనే తెప్పించుకుంటున్నారు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే కొన్ని భార్య పేరు మీద ఉన్నాయి, కొన్ని భర్త పేరు మీద ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ఏం చేస్తున్నారు, ఇండియన్ బ్యాంక్ అకౌంట్లలో కూడా వేయించుకుంటున్నారు. ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో వేసుకునే దాన్ని మనీ లాండరింగ్ అంటారు. యూకేలో కానీ, అమెరికాలో కానీ, ఇండియాలో కూడా సీరియస్ అఫెన్సెస్. ఎందుకు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేస్తున్నారు డబ్బులు తీసుకొని జనాల దగ్గర. ఆ డబ్బులు తీసుకొని నేరపూరితంగా సంపాదించిన డబ్బుని ఇండియా కూడా తరలిస్తున్నారు. అది యూకే లా ప్రకారం మనీ లాండరింగ్, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం నేరమే యూకేలో, ఇండియాలో కూడా నేరమే. ఎందుకు? యూకేలో మీరు ట్యాక్సులు కట్టట్లేదు ఆ డబ్బుకి. అంటే ఈ ట్యాక్స్ ఎవేజన్ పర్సనల్గా చేస్తున్నారు, కంపెనీస్ కూడా చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఉంది ఇక్కడ, క్రిమినల్ ఫ్రాడ్ ఉంది ఇక్కడ, ఇంకోటి హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి 20 గంటలు ఇస్తామని చెప్పి నందూస్ కిచెన్ అని అందులో 5 గంటలే ఇస్తుందంట. దాన్ని ఇచ్చేసి మీకు ఇంతకంటే ఎక్కువ ఉండదని బయట $13-14 ఇచ్చేది $8 పౌండ్లు ఇస్తున్నారంట. అట్లా అది ఇవ్వటం కూడా నేరమే. అంటే మీకు ఎంప్లాయీ రైట్స్ బ్రీచ్ అవుతున్నట్టు. సో చాలా నేరాలు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే బాధితులు బయటకు వచ్చి చూపిస్తున్నారో వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు చూపిస్తున్నారు, టెలిఫోన్ కాన్వర్జేషన్స్ వినిపిస్తున్నారు రికార్డెడ్వి. దాంతోపాటు దే ఆర్ ఆల్సో షోయింగ్ ద బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఇండియాలో అకౌంట్ డీటెయిల్స్, యూకే డీటెయిల్స్. ఇవన్నీ కూడా ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ నేరాలేనండి.
కానీ అంటే ఒకటి ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నందన ఆమె రెస్పాండ్ అయ్యారు, ఒక వీడియో కూడా చేసి చిన్న షార్ట్ వీడియో పెట్టారు. ఇది ఇండియాలో ఒక ముగ్గురు వ్యక్తులు కావాలని తమను బదనాం చేస్తున్నారు, పెయిడ్ ప్రమోషన్ చేసి మరి, అంటే ఇదైతే పెయిడ్ ఇంటర్వ్యూ కాదు, వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను, పెయిడ్ ప్రమోషన్స్ చేసి మమ్మల్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు అసలు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవు, మేము ఎలాంటి రిక్రూట్మెంట్లు చేయలేదు, ఎలాంటి ఆఫర్స్ ఇవ్వలేదు అంటున్నారు. సో ఇది యాక్సెప్ట్ చేయొచ్చా? ఆమె చెప్పిన వర్షన్ ఎంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు? ఇప్పుడు మీరు డబ్బులు అక్కడికి సైఫన్ చేసుకుంటున్నారు కదా, లాండర్ చేస్తున్నారు కదా, వేరే వేరే అకౌంట్ల పేర్లు మీరు ఇస్తేనే కదా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వేస్తాం మనం. ఇప్పుడు ఓవర్సీస్ నుంచి ఇండియాకి డబ్బులు పంపాలంటే వెరిఫికేషన్ అవుతుంది. ముందు వెరిఫికేషన్ అయిన తర్వాతనే డబ్బులు బయట నుంచి వస్తాయి ఇండియా అకౌంట్లోకి. మరి అవి మీరు ఇస్తేనే కదా, అకౌంట్స్ వాట్సాప్లలో మెసేజ్లలో ఇస్తేనే కదా వాళ్ళు పెట్టారు. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ కన్స్పిరసీ అండి. కన్స్పిరసీలో ఆ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అవుతారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో, విజయవాడలో చాలా ప్లేసెస్లో ఎఫ్ఐఆర్ కట్టారంట, మళ్ళీ లుకౌట్ నోటీసులు కూడా పెట్టారు. అంటే డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ స్కీమ్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో నుంచి చేస్తున్నారంటే ఇండియాలో 2-3 చేయొచ్చు, మరి ఇప్పుడు యూకే నుంచి కూడా 8-10 మంది కాల్ చేసి నాకు మాట్లాడుతున్నారు. యూకే నుంచి బాధితులు ఫోన్ చేస్తారు, అప్రోచ్ అయ్యారా? ఓకే, అవునండి, అవును సార్. అందుకని ఏంటి సార్ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి? ఇండియాలో పోనీ ఎవరో 3-4 ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు, యూకేలో వాళ్ళు చెప్పే మాట ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారు, 30 మంది ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది 50 మంది ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 8 మంది మా ఆఫీస్తో కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు. నేను వాళ్ళకి అడ్వైజెస్ ఇచ్చాను ఎక్కడెక్కడ కంప్లైంట్స్ చేయాలని. అవసరం ఉంటే మేము వీ విల్ టేకప్ దట్ కేస్ అండ్ వీ విల్ డూ జస్టిస్ ఫర్ దెమ్ అండి, న్యాయం చేకూరుస్తాం వాళ్ళకి. సార్ ఇప్పుడు బాధితులతో ఎవరితోనైనా మనం మాట్లాడడానికి అవకాశం ఉందా? ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ నేను మీకు కనెక్ట్ చేస్తాను, కేవలం ఎలిగేషన్స్ అని కొట్టిపడేస్తున్నారు. బాధితులను ఎవరైనా ఇప్పుడు లైవ్లో మనం కనెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు నాకు ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్, బట్ ఐ కెన్ గివ్ యూ ద నంబర్స్. ఐ లాస్ట్ మై ఆఫీస్ టు గివ్ యూ నంబర్స్. 8 మంది నంబర్స్ ఇస్తారు, గ్రూప్ చేశారు, అందులో పెట్టారు నాది. ఐ కనెక్ట్ యూ గైస్ సో దట్ మీరు కాల్ చేసుకొని చేస్తారు. సో ఈ సివియారిటీ ప్రకారం చూస్తే అంటే ఇండియాలో కేసులు నమోదు అవడానికి అవకాశం ఉందా, యూకేలోనూ చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? యూకేలో ఆల్రెడీ కేసులు కట్టారండి, వాళ్ళు కట్టారంటే ఎఫ్ఐఆర్లు కూడా చూశాను, ఆన్లైన్లో చూపించారు. మళ్ళీ దాని తర్వాత ఇండియాలో కూడా లుకౌట్ నోటీస్ పెట్టారు వీళ్ళ మీద. సో దే ఇస్ గోయింగ్ టు బీ సివియర్ పనిష్మెంట్స్ అండి. ఇంటర్నేషనల్ లాలో కూడా ఇప్పుడు దీన్ని మోడర్న్ డే స్లేవరీ అని కూడా అంటారు, అంటే మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా జరిగాయి. ఎందుకంటే చాలామంది వాళ్ళు వైఫ్స్ను పిల్లల్ని పంపించేశారంట, అంటే భర్తలు ఒక్కరే ఉండిపోయి లేదా భార్యలు ఒక్కరే ఉండి భర్తల్ని పంపించేసి వీసాలో వాళ్ళకు లేకుండా వీళ్ళు చేయబట్టి 1 year నుంచి 8 నెలల నుంచి డబ్బులు తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు తీసుకోవడానికి అర్హత లేనప్పుడు డబ్బులు తీసుకొని జనాల దగ్గర ఉద్యోగం ఇస్తా అని చెప్పి మీరు ఇన్స్టిగేట్ చేసి ఫాల్స్ మిస్రిప్రజెంటేషన్ చేసి మీ బ్యాంకులలో ఆ హస్బెండ్ బ్యాంక్ అకౌంట్లో, భార్య బ్యాంక్ అకౌంట్లో, మీ చుట్టాలు, మీ చిన్నాన్న, నాన్న అందరి అకౌంట్లలో డబ్బులు వేయించుకుంటే ఇవన్నీ కూడా ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌటే కదండి. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, ట్రేసింగ్ చేస్తే డిస్కవరీలో అన్నీ కనపడతాయి. మరి పోలీస్కి కానీ లా ఎన్ఫోర్స్మెంట్కే కానీ మేము తీసుకోలేదు, మేము కంపెనీ అకౌంట్స్లలో మా కంపెనీ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ మా బాధ్యులం కాదు అంటే లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ దీని వెనకాల ఎవరు అని తీస్తే మరి మీరే కదా ఓనర్స్. సో యు ఆర్ లయబుల్ ఫర్ ఆల్ దీస్ అఫెన్సెస్ అండి. సో అంటే యూకేలో అయితే ప్రాసిక్యూట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యూకేలో 100% ప్రాసిక్యూట్ అవుతారండి, ఇండియాలో కూడా అవుతారు. మనీ లాండరింగ్ ఇండియాలో అసలు కంపెనీనే లేదు, మేము అవి ఏం ట్రాన్సాక్షన్స్ ఏంటనేది కూడా క్లారిటీ లేదు మాకు అని చెప్పని అంటున్నారు. కొందరు కావాలనే చేస్తున్నారు, 1-2-3 చేస్తున్నారు అంటున్నారు. అవి మనీ లాండరింగ్ అఫెన్సెస్ ఉన్నాయి కదండి. మనీ లాండరింగ్ అఫెన్సెస్ మీకు ఇంటెంట్ అవసరం లేదు. మనీ లాండరింగ్ అఫెన్సెస్ లో మీకు కంపెనీ ఉందా లేదా అనే క్వశ్చన్స్ ఉండవండి. ఈవెన్ ఇండియన్ లా ఇస్ ఆల్సో లైక్ దట్, దే విల్ బి ప్రాసిక్యూటెడ్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, ఎలాంటి శిక్షలు పడవచ్చు సార్ ఇండియాలో కానీ యూకేలో కానీ? అట్లీస్ట్ 10 years అండి. యూకేలో అయితే 10 years జైలు టర్మ్ ఉందండి. సో ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు డబ్బులు వేశారు తప్పితే మేము అసలు ఎలాంటి బిజినెస్ చేయలేదు అని చెప్పని వాళ్ళు రివర్స్లో మాట్లాడితే పరిస్థితి ఏంటి? ప్రూవ్ చేయడానికి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఉన్నాయి కదండి వీళ్ళ దగ్గర వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. ఈ మెసేజ్ కన్సిడర్ చేస్తారా? మనకి చాలా వాటిలో వీడియో ఎవిడెన్సెస్, ఫోటో ఎవిడెన్సెస్ కన్సిడర్ చేయరు అది ఇది అని అంటారు కదా.
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అమెరికన్ సుప్రీం కోర్టు బ్రిటిష్ లాస్ అన్నీ కూడా ఇప్పుడు లాస్ చేంజ్ అయినాయండి. మీరు వాట్సాప్ మెసేజెస్ పెట్టినా టెలిఫోన్ కాన్వర్జేషన్స్ అయినా కూడా దే ఆల్ విల్ బి టేకన్ యాజ్ అ సెకండరీ ఎవిడెన్స్ అండ్ దే హ్యావ్ అన్ ఎవిడెన్షియల్ వాల్యూ అండి. ఇంకోటి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చాయి కదా, మరి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మీరు అంటే ఇన్కమ్ ట్యాక్స్కి అయితే చెప్పాలి కదా డబ్బులు ఎందుకు వస్తున్నాయో, అంటే జస్టిఫై చెయ్యాలి కదా. మరి ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ క్రైమ్స్ ఉన్నాయి, మిస్రిప్రజెంటేషన్ ఉంది, ఫ్రాడ్ ఉంది, చాలా అఫెన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ డబ్బులు మీరు అమెరికా, యూకేకి కానీ ఏ కంట్రీస్కి అయినా మీరు డబ్బులు ట్యాక్సులు కట్టకుండా మీరు పంపించేస్తున్నారు అమౌంట్ని. అంటే దాన్ని మనీ లాండరింగ్ యూకేలో కూడా అఫెన్సెస్ అండి ఇవన్నీ. ఓకే, యూకేలో అఫెన్సెస్, ఇండియాలో కూడా అఫెన్స్. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంతమందిని అక్కడికి ఫ్యామిలీస్తో సహా వచ్చిన తర్వాత ఒకరిద్దరిని హోల్డ్ చేసి మిగతా వాళ్ళని పంపించేసేయడం, వాళ్ళ పాస్పోర్ట్లు వీళ్ళ దగ్గర పెట్టుకోవడం, ఇట్లాంటివి జరిగినాయా? అట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? మీకు వచ్చిన కంప్లైంట్లు 8 కంప్లైంట్లు వచ్చినాయి అన్నారు కదా. అంటే వీళ్ళు పాస్పోర్ట్ వీళ్ళు పెట్టుకోవడానికి ఉండదండి. వీళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ హోమ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకు ఫస్ట్ ఉద్యోగం ఇవ్వాలి, బోనఫైడ్ ఉద్యోగం. రెండోది ప్రివేలింగ్ వేజెస్ అక్కడ ఏముంటే అవి ఇవ్వాలి. నేను ఫారినర్, మీరు తక్కువ జీతం ఇస్తా అంటే నడవదండి. రెండోది. మూడోది అండి, మీరు ఒకసారి 40 గంటలు నేను జాబ్ ఇచ్చి, ఇప్పుడు ఆమె నందూస్ కిచెన్ అని ఏదో పెట్టుకుంది, నందూస్ కిచెన్లో మీరు వంట మనిషిని జాబ్ ఇస్తే మీరు 40 గంటలు ఇవ్వాలి, కానీ 5 గంటలు ఇచ్చి మీరు బయట 14-15 పౌండ్ల ఉద్యోగం శాలరీ ఉంటే మీరు 8 పౌండ్సే ఇస్తాను, 4 పౌండ్సే ఇస్తా అంటే నడవదు కదండి. ఇవన్నీ మోడర్న్ డే స్లేవరీ కింద వస్తాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయి. అంటే అక్కడ యూరోప్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా వయలేషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్ అఫెన్సెస్ అండి. ఓకే, ఇండియాలో అంటే కొంత టైం పట్టుద్ది కేసులు తేలడానికి అనుకుంటాము. సో యూకేలో అయితే ఎంత ఫాస్ట్గా ట్రాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కేసులు? 3-4 monthsలో అయిపోతాయండి. ఓకే, చాలా ఫాస్ట్గా వస్తుంది అంటే రిజల్ట్. అవును, ఎస్. సో ఒకవేళ అక్కడ కేసులో కన్విక్ట్ అయితే ఇండియా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదా ఈ కేసు ఇక్కడే ఉంటుందండి? ఉంటుందా? డెఫినెట్గా, బికాజ్ ఇండియాకును యూకేకి మన అది ఉందండి, దేర్ ఈజ్ ఏ మన అంటే అగ్రిమెంట్ ఉంది. ఒకవేళ ఇండియాలో కూడా నేరపూరితాలు చేసినట్టు వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, ఇండియన్ విక్టిమ్స్ ఉంటే ఇండియాలో కూడా పనిష్ చేయొచ్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబర్గా అందరికీ పరిచయమై ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి అందరి ఆదరాభిమానాలు పొందింది అనుకున్నటువంటి నందు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి ఫ్రాడ్ కారణంగా కొంతమంది రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కానీ, అలానే ఆయా దేశాల చట్టాల ప్రకారం కానీ కనీసం 10 ఏళ్లకు తగ్గకుండా శిక్షలు పడేటువంటి అవకాశం ఉన్న అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా లభిస్తున్నాయని కావేటి శ్రీనివాస్ గారు అంటున్నారు. సో ఈ కేసు ఫర్దర్గా ఎలా ఉంటుందో ఇక చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.